రాష్ట్ర ప్రభుత్వం తరఫున యనమల రామకృష్ణుడు అలాగే ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వయో పరిమితి మీద వదంతులు వస్తున్నాయో అవి నమ్మద్దండి, మేము ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, ప్రతిపక్ష నేత యొక్క పత్రికలో వచ్చేటివన్నీ అవాస్తవాలు అని చెబుతూ ఉంటే నిజంగా నిస్సిగ్గుగా ఎలా వీళ్ళు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలరా అని ఆశ్చర్యపోతున్నారు ఉద్యోగస్తులంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని 50 ఏళ్లకే ఇంటికి పంపించాలన్న జీవోని వీళ్ళు తయారు చేసి ఈరోజు పత్రికలో రాగానే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా నెపాన్ని ప్రతిపక్షం మీద అలాగే మరి సాక్షి ఛానల్ మీద వేయటం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు నేను చెప్తున్నాను, ఆధారాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకి మీరు చేస్తున్న అన్యాయం పైన మేము ఆరోపణలు చేయట్లేదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీని మీద డిస్కస్ చేయడానికి యనమల రామకృష్ణుడు గారు మరి బహిరంగంగా వస్తే మేము కూడా చర్చకు రెడీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు ఉద్యోగులపై ఎలాంటి కక్ష లేదని ప్రకటనలు ఇస్తున్నారు, కానీ ముసాయిదా జీవోని ఎలా తయారు చేశారో మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఈరోజు వాళ్ళ ఆఫీసులలోనే వాళ్ళకు తెలియకుండా మరి జీవోలు రెడీ అయిపోతున్నాయా? ఉద్యోగుల్ని 50 ఏళ్లకే ఇంటికి పంపాలన్న ముసాయిదా జీవోని తయారు చేసిన మాట వాస్తవం కాదా అవునా అనే విషయం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మేము ఫైల్ నెంబర్తో కూడా చెప్తున్నాం. సాక్షాత్తు సిఎస్ గారు ఫైల్ నెంబర్ 50623/3/2017ని ఆమోదించి ఇతర శాఖలకు పంపారా? ఈ ఫైలు దేనికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకి చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అందులో పనితీరు ఆధారంగా 50 ఏళ్ల తర్వాత ఉద్యోగుల్ని సమీక్షించి బలవంతంగా పదవీ విరమణ చేయించాలన్న ప్రతిపాదనని సిద్ధం చేశారా లేదా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది వాళ్ళు కనుక ఆ ఫైల్ ఏంటని చెప్తే. మరి ఈ నెల 18న 3 శాఖలకి ఈ ఫైల్ని పంపిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను నేను యనమల రామకృష్ణుడు గారిని. అలాగే ఈ ఫైలుకు ఆర్థిక శాఖ న్యాయశాఖ ఆమోదం పొంది మరి వారి దగ్గరికి తిరిగి ఈ 26వ తేదీన సిఎస్ వద్దకు వచ్చిన మాట వాస్తవమా కాదా అని కూడా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యనమల రామకృష్ణుడు గారు తన దగ్గరకు వచ్చే ఫైల్స్లో క్యాష్ వస్తేనే వాటిని చూసి సంతకం పెడతాడా, లేకపోతే అలాగే వాటిని పంపించేస్తాడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ ఫైల్ సిద్ధమైంది కనుకనే ఉద్యోగ సంఘాలు సీఎం ఆఫీస్కి వచ్చి మరి దీన్ని విడుదల చేయొద్దని కోరిన మాట వాస్తవమా కాదా? అందరం చూసాం వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన విషయాలు. మరి ఈరోజు ఆయన అలా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఒకటి, పరిపాలన మీద ఆయనకు పట్టు లేకుండా ఆయన డిపార్ట్మెంట్లో ఆయనకు తెలియకుండానే ముసాయిదా జీవోలు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాయా, లేకపోతే డబ్బులు రాదు కాబట్టి చూడకుండానే సంతకం పెట్టి పంపించేస్తున్నాడా చెప్పాల్సిన అవసరం కూడా మరి యనమల రామకృష్ణుడి గారికి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఉద్యోగుల మీద కక్ష సాధిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో మన ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. తనకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు వేసుకోవడం కోసం ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పని భారాన్ని మీరు చూస్తే పెంచే విధంగా 10 మంది పని చేయాల్సిన చోట 2 పెట్టి మొత్తం పని వెట్టి చాకిరి ఉద్యోగస్తులతో చేయించింది నిజమా కాదా అని ఉద్యోగులు ఒకసారి ఆలోచించుకోవాలి. మొన్న యనమల రామకృష్ణుడు గారు అంటున్నారు నా ప్రెస్ మీట్ తర్వాత, మేము పిట్మెంటు ప్రకటించేశాము అని, అది ఆవిడకి తెలీదు అని. మీరు ఈరోజు 3 ఏళ్ళు అయింది, ఏ ఒక్క ఉద్యోగికైనా పిఆర్సీ వారి అకౌంట్లో పడిందని నేను అడుగుతున్నాను. ప్రకటించడం గొప్ప కాదు, వారికి ఇచ్చారా లేదా అనేది మాకు కావాల్సిన విషయం. అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డిఏలను కూడా ఇంకా కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్న మహానుభావులు మీరు కాదా అని నేను అడుగుతున్నాను. నెక్స్ట్ మంత్ 3వ తేదీ జరిగే క్యాబినెట్లో అయినా మరి ఈ పిఆర్సీ బకాయిల్ని డిఎల్ని
తక్షణమే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్స్ని మేము చాలా బాగా చూసుకుంటున్నాం, వాళ్ళని బాగా గౌరవిస్తున్నాం, మాది ఉద్యోగ సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఈరోజు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రభుత్వ ఉద్యోగులందరినీ పొద్దున లేచినప్పటి నుంచి మీటింగ్లని టెలికాన్ఫరెన్స్లని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మీ ఇంటెలిజెన్స్ దగ్గర రిపోర్ట్ తెప్పించుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది వాళ్ళు మిమ్మల్ని ఎన్ని బండబూతులు తిట్టుకుంటున్నారో. ఈరోజు విఆర్ఓల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు మీ టెలికాన్ఫరెన్స్లు మీ మీటింగ్లు భరించలేక ఎలా నెత్తి బాదుకుంటున్నారో మీకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీ పాలన భరించలేక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 20 మంది దాకా పని చేయలేం బాబోయ్ అని చెప్పి ఢిల్లీకి కేంద్ర సర్వీసులకి వెళ్ళిపోతున్న విషయం మరి అందరూ పేపర్లలో ఛానల్లో చూస్తున్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో ఒకసారి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు. మీరు అసలు అఫీషియల్స్ని ప్రజల కోసం పని చేయనిస్తున్నారా లేదా మీ పబ్లిసిటీ కోసం మరి మీటింగ్లు పెట్టి వాళ్ళని చావబాదుతున్నారా అనేది దీన్ని బట్టే స్పష్టమవుతుంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, అఫీషియల్స్ మీద మీకు అంత గౌరవం ఉందని చెప్తున్నారే, మరి వనజాక్షి ఈరోజు తప్పు పని చేసిన అంటే ఇసుకని అక్రమంగా రవాణా చేయాలనుకున్న చింతమనేని అడ్డుకున్నందుకు ఇసుకలో వేసి కొడితే మీరు ఆవిడకి ఇచ్చిన బహుమతి ఏంటి? ఇంటికి పిలిపించి సెటిల్మెంట్ చేసి ఆవిడనే తిట్టి పంపించారు, కానీ తప్పు చేసిన చింతమనేని ఏమైనా మాట్లాడారా? ఈరోజు మీరు ఏదైతే ఈ జీవో తీసుకురావాలనుకుంటున్నారో 50 సంవత్సరాలకే మరి పదవి విరమణ, 30 సంవత్సరాల తర్వాత సర్వీసు పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని బలవంతంగా పదవి విరమణ చేయించాలనుకునే బిల్లు కనుక వచ్చుంటే నాకు తెలిసి వనజాక్షిని మీరు బలవంతంగా పదవి విరమణ చేయించుంటారన్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. అలాగే ఐపీఎస్ ఆఫీసరు బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ వెళ్ళి కొట్టినంత పని చేసి ఆ గన్మ్యాన్ని తోసేస్తే మీరేం చేశారు? ఒక ముఖ్యమంత్రిగా పిలిచి సెటిల్మెంట్లు చేశారే కానీ ఆ ఆఫీసర్ల గౌరవాన్ని నిలిపే విధంగా వారు న్యాయం పక్కన ఉంటే మరి ఆ న్యాయాన్ని పరిరక్షించి తప్పు చేసిన మీ వాళ్ళని శిక్షించడం మానేసి ఒక చిన్న సారీతో సెటిల్మెంట్ చేసి దాన్ని సరిదిద్దాలని చూసారే కానీ మరి ఉద్యోగస్తులు మీరు ఎక్కడ భద్రత కల్పించారు, ఎక్కడ వాళ్ళకి భరోసా ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఈరోజు గోదావరి జిల్లాలో మీరు చూస్తే ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు ఎస్ఐని తన ఇంట్లో బంధిస్తే మరి ఏ విధంగా ఆ ప్రాంతంలో సిఐ పైన మీరు చర్యలు తీసుకొని మరి ఉద్యోగ వ్యతిరేక పాలన మీది అనేది నిరూపించుకున్నారో మనం చూసాం. ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అల్టిమేటం ఇస్తే వాళ్ళకు భయపడిపోయి సిన్సియర్ ఆఫీసర్లైన సిఐ గారిని ఇబ్బంది పెట్టినా కూడా ఎస్ఐని మీరు శిక్షించడం అనేది నిజం కాదని అడుగుతున్నాను. అలాగే మంత్రి పితాన సత్యనారాయణ గారి ప్రాంతంలో ఇసుక లారీలు పట్టుకున్నాడని ఎస్ఐని సిఐని విఆర్కి పంపించిన పాలన మీది కాదా చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇసుక రవాణా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేలకి అడుగులకి మడుగులు ఒత్తడం లేదని మరి ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని టీడీపీ నేతలు తీర్మానం చేశారని చెప్పి బదిలీ చేసిన గనుడివి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఇలా ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టి ఈరోజు ఉద్యోగులంతా తిరగబడి రోజు వచ్చేసరికి మాది ఉద్యోగ సంక్షేమ ప్రభుత్వం, మాకు ఉద్యోగులంటే గౌరవం అని చెప్తుంటే ఉద్యోగులంతా కూడా నవ్వుతున్నారు. సో ఈరోజు మీరు ఏవైతే ఈ ముసాయిదా బిల్లుల్ని తయారు చేసి ఏ విధంగా సంబంధించిన శాఖల దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకొని సిఎస్ గారి దగ్గరికి కూడా వచ్చేసిందో దీనిని వెంటనే ఆపేసి మీకు అండగా లేని వాళ్ళ మీద కక్ష గట్టి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టాలన్న ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల తరఫున మరి అసెంబ్లీలో బయట కూడా పోరాడుతుందని తెలియజేసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు మనసులో మాట కాదు ఇది, విజన్ అంటారు కదా మీరంతా. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన విజను 13-14 ఏళ్ల ముందుకు వెళ్తే ఆయన మనసులో మాట బుక్ ఒకసారి మీరు కనుక చదువుకుంటే మీకే అర్థమవుతుంది. అఫీషియల్స్ అంటే ఈయనకి ఎంత చులకన భావన, వారి మీద కక్ష సాధింపుగా ఆ రోజు ఆయన ఏం రాసుకున్నాడు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66% మంది, పౌర సరఫరా శాఖలో 65% మంది, రెవెన్యూ అధికారుల్లో 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులు ఉన్నారు అని చెప్పి ఆయన రాసుకున్నాడు ఆయన మనసులో మాట పుస్తకంలో. పన్నుల నుండి ఇతర మార్గాల నుండి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం జీతాల బిల్లులకే వినియోగమవుతుంది. రెవెన్యూ లోట్లు తీవ్రంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీస్తున్నాయి అంటున్నాడు. అలాగే మీరు చూస్తే 1984-85 అలాగే 1996-97 మధ్య రాష్ట్ర సిబ్బంది ఖర్చు 368.2% పెరిగింది. ఒక వాక్యంలో చెప్పాలి అంటే 2,70,000 ఉద్యోగాల్ని సమీక్షించగా 1,09,674 ఉద్యోగాలు అంటే 40.62% అదనంగా ఉందని తేలిపోయింది. సో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సిబ్బంది సంఖ్యను తగ్గించడంలో ఉత్తమమైన మార్గం ఉన్న ఉద్యోగాల్ని స్తంభింపచేయటం. అంటే రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేయకుండా ఉండటం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల స్తంభీకరణ కింద తరగతి ఉద్యోగాల స్థాయిలో జరిగింది. ఉద్యోగాలకు ప్రమోషన్లు కావాలి. అదే సమయంలో తీసుకోదగిన మరో చర్య ఏంటంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేయటం. అంటే ఆయన గతం 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని తీసుకురావాలన్న ప్రయత్నం చేశాడు. మరి ఈయన యొక్క ఇలాంటి కక్ష